చేవెళ్ల పార్లమెంటు గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ గడ్డ మీద బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. అందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కేటీఆర్ నేతృత్వంలో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు మన బీఆర్ఎస్ పార్టీ సుమారు 98,000 ఓట్ల లీడ్ ఉందని గుర్తు చేశారు. అదే స్థాయిలో అంతే స్ఫూర్తితో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పనిచేయాలని చేవెళ్ల ప్రజాప్రతినిధులకు కీలక నాయకులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని కోరారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్లో సన్బర్న్ పేరుతో తలపెట్టిన ఈవెంట్స్ దుమారం కొనసాగుతుంది. ఈ ఈవెంట్కు సంబంధించి తాజాగా బుక్ మై షోపై మాదాపూర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. మాదాపూర్లోని హైటెక్ సిటీ సమీపంలో ఈ ఈవెంట్ ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. ఇది ఇతర నగరాల్లో జరిగే సన్బర్న్ లాంటి వేడుక కాదని, అందుకే అనుమతి నిరాకరించామని మహాంతి వెల్లడించారు. మరోవైపు ఈవెంట్ కు సైబరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఆన్లైన్లో టికెట్లు విక్రయించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆదివారం జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ఈవెంట్ కు అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నించడం, ఆన్లైన్లో బుకింగ్లు ఎలా ప్రారంభించారని ప్రశ్నించినట్లు తెలిసింది. ఆ వెంటనే సైబరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు ఈవెంట్ నిర్వాహకుల్ని, బుక్ మై షో ప్రతినిధుల్ని పిలిపించుకుని గట్టిగా మందలించారు. నూతన సంవత్సర వేడుకలలో ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని అడిషనల్ డీసీపీ నంద్యాల నరసింహారెడ్డి తెలిపారు. సన్బర్న్ అనుమతి లేకుండా టికెట్లను విక్రయిస్తున్నారని, వారిపై కేసు నమోదు చేశామన్నారు. పోలీస్ అనుమతి ఉంటే ఈవెంట్ నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు. డ్రగ్స్ ను విక్రయించవద్దని, ఎవరు తెచ్చినా అనుమతించవద్దని వారిన ఆదేశాలు జారీ చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలన్నారు. ఈవెంట్ లో మహిళలకు ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఏం జరిగినా ఆర్గనైజర్లదే పూర్తి బాధ్యులు చేస్తామన్నారు. సన్బర్న్ గత చరిత్ర పరిశీలిస్తున్నామని, నూతన సంవత్సర వేడుకలకు ఇప్పటి వరకు 22 మంది అనుమతి కోసం దరఖాస్తు చేశారని వెల్లడించారు. పబ్బులలో అనుమతికి మించి ప్రవేశం లేదని స్పష్టం చేశారు. ఈ నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం ఈవెంట్ చేసుకునే ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరికీ 16th డిసెంబర్ నాడు మీటింగ్ పెట్టి ఎలా అప్లై చేసుకోవాలి అనే విధానాన్ని అందరికీ వివరించాము. మీ ద్వారా కొందరు ముఖ్యంగా సన్బర్న్ వాళ్ళు ఈవెంట్ అప్లై చేసుకోకుండానే బుక్ మై షో ద్వారా వాళ్ళు టికెట్లు అమ్ముతున్నారు. సుమంత్ సన్బర్న్ అతని పైన కేసు రిజిస్టర్ చేశాము. బుక్ మై షో అతని నోడల్ ఆఫీసర్ ప్లస్ ఎండి మీద వారికి కూడా నోటీసులు ఇస్తున్నాము. ఎవరైనా టికెటెడ్ ఈవెంట్స్ చేస్తే వాళ్ళు ముందుగా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే టికెట్స్ అమ్మాలి. ఒకవేళ అలా జరగనట్టయితే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఆర్గనైజర్ మీద, ఈవెంట్ మేనేజర్ మీద, వాళ్ళందరి మీద కూడా కేసు బుక్ చేస్తాము. మేము పర్మిషన్ ఇచ్చే ముందు వాళ్ళ ప్లేసు, వాళ్ళు ఇంతకుముందు కండక్ట్ చేసిన ఈవెంట్, వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ వాటిని పరిశీలించి వాళ్ళ పర్మిషన్ ఇస్తాము. మీ ద్వారా ఈవెంట్ ఆర్గనైజర్కి విజ్ఞప్తి చేయడమైనా పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే వాళ్ళు టికెట్లు అమ్మాలి. పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే ఆర్గనైజ్ చేయాలి. అదర్వైజ్ వాళ్ళు చేయడానికి వీలేదు. చేస్తే చట్టపరమైన చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈవెంట్ ఆర్గనైజ్ పర్మిషన్ తీసుకోగానే టేకెట్ గ్రాంట్గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కండక్ట్ చేయడానికి వీల్లేదు. చట్ట ప్రకారం మేము ఇచ్చిన రూల్స్ అండ్ కండిషన్స్నే వాళ్ళు పాటించాలి. ఆర్గనైజర్స్ వాళ్ళే ఓన్ సెక్యూరిటీ పెట్టి లోపల పార్టీ ఏ రకంగా జరుగుతుంది వాళ్ళే డ్రగ్ సప్లై చేయకుండా ఉండాలి. కస్టమర్స్ కూడా ఎవరైనా వాళ్ళు లోపలికి తెస్తే వాళ్ళే రెస్పాన్స్, చెకింగ్ బ్యాగ్స్ కానీ వాళ్ళని పర్సనల్ కానీ చెకింగ్ చేసి లోపలికి పంపాలి. ఈవెంట్ జరిగేంతసేపు కూడా అక్కడ సీసీ కెమెరాలు లేకుండా ఈవెంట్ జరగదు. సీసీ కెమెరాలు ఉండాలి. సీసీ కెమెరాలు పరిశీలనలో ఒక వ్యక్తిని పెట్టుకొని ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అనేది పూర్తిగా ఉండాలి. ముఖ్యంగా ఉమెన్స్కు కూడా ప్రొటెక్షన్ ఉండాలి. తాగిన తర్వాత మిస్బిహేవ్ అలాంటివి చేస్తే మిస్బిహేవ్ చేసిన పాటు ఆర్గనైజేషన్ కూడా యాక్షన్ తీసుకుంటారు. తెలంగాణ భవన్లో చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని ముఖ్య నేతలతో సమావేశమయ్యారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య, అరికపూడి గాంధీ, పలువురు మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై
ఈ సమావేశంలో చర్చించారు నేతలు. చేవెళ్ల పార్లమెంట్ రివ్యూ జరిగిందని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. తనను చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని చెప్పారని తెలిపారు. గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ అని, బీఆర్ఎస్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని వెల్లడించారు. బీఆర్ఎస్ ఏం చేయలేదని కాంగ్రెస్ చెప్పడం అసత్యమన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెడతామని ఆయన వెల్లడించారు. అసలు తెలంగాణ రాష్ట్రం అంటేనే బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రం. మా నెరేటివ్ ఒకటే ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం బాగోలు గురించి. ఇంత 9 సంవత్సరాల అద్భుతాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తలమానికంగా భారతదేశంలో చేసిన తర్వాత కూడా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరోపణల గురించి నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడము, ఆ శ్వేతపత్రంలో ఏమేం చేయడం జరిగిందో అవన్నీ చెప్పడము అందరూ చూస్తున్నారు కదా. చెప్పడం ఒక వంతు, చేసి చూపెట్టింది ఒక వంతు. సో మేము చేసింది చెప్తాం, వాళ్ళు చేయబోయేది చెప్తారు. ఎన్నాళ్ళు చేసినా వాళ్ళు ఏవైతే గ్యారెంటీలు ఇచ్చినారో ఒక 6 గ్యారెంటీల గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు మొత్తం ఇచ్చిన గ్యారెంటీలు 412 గ్యారెంటీలు ఉన్నాయి. ఎన్ని అమలు చేస్తారు? మేము అమలు చేయని ఎన్ని అమలు చేసేబోయే ప్రయత్నంలో అన్నీ కార్యాచరణ కాలేదన్నదే 3-4 అంశాల మీద ఇంత డిస్కస్ చేస్తుంది. సో 412 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం నెరవేరుస్తుందని అందరం చూద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన అంశాన్ని నిజంగా అప్రిషియేట్ చేస్తే బాగుండేది. ఏమి చేయలేదని చెప్పడం తప్ప రివ్యూ చేయడం జరిగింది. గెలిపే లక్ష్యంగా పోవాలి 16 కాన్స్టిట్యున్సీలో అన్న ఒక ధ్యేయంతో ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొదలెట్టారు. నన్ను అభ్యర్థిగా చెప్తూ నువ్వే పని చేసుకో అని చెప్పడము, అందరితో రివ్యూ చేసి ఈ రాబోయే 10-15 రోజులు కార్యాచరణ ఏంటో డిస్కస్ చేసాం. అన్ని మండల్ వైజ్ రివ్యూ చేయాలి, మండల్ వైజ్ కలవాలి, అన్ని రివ్యూ చేసుకుంటూ రాబోయే 15 రోజులు ఏమేం చేయాలని చెప్పి మేము డిసైడ్ చేసుకోవడం జరిగింది. జనవరి 3 నుండి మొదలెడతాం తిరగడము. సో అట్లా ఈ ఒక్క కాన్స్టిట్యున్సీ కాకుండా అన్ని కాన్స్టిట్యున్సీస్ రాబోయే రోజులు ఏమేం చేయాలో డిస్కస్ చేస్తారు. అందరు అభ్యర్థుల గురించి డిస్కస్ చేసి ఫైనల్గా కార్యాచరణ ఏదో చెప్పాలని డిసైడ్ చేస్తాం. అదే అంటారు, నిజంగా చాలా వ్యత్యాసం ఉంటే వాళ్లకు మనకు ఓటింగ్ పర్సంటేజ్లో ఏం మాట్లాడి నడిచేది. ఇవాళ ఓటింగ్ పర్సంటేజ్లో 1.85% డిఫరెన్స్లో మేము ఓడిపోయాం. సరే, వాళ్ళ అదృష్టంలో వాళ్ళు గెలిచారు. మేము దానికి ఎన్నడూ కామెంట్ చేయలేదు. కానీ వాళ్ళు వేలెత్తి చూపెట్టడం, అసెంబ్లీలో పదే అన్ని డిపార్ట్మెంట్స్ మీద ఆరోపణలు చేయడం తప్పని చెప్పి నిన్న కేటీఆర్ గారు శ్వేతపత్రం రిలీజ్ చేయడం చాలా పర్ఫెక్ట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, కుట్ర అని ప్రజలను మభ్యపెట్టడంలో ఆ పార్టీ ముందు ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఆ పార్టీ డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందని విమర్శించారు. హిందీ మాట్లాడే రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలని డీఎంకే నేత హేళన చేసినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదని ఆమె నిలదీశారు. ఇండియా కూటమిలో డీఎంకే కూడా ఉందని గుర్తు చేసిన కవిత, కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ విషయంపై మౌనాన్ని ఆశ్రయించడాన్ని ప్రశ్నించారు. దేశాన్ని ఐక్యం చేయడానికి భారత్ జోడో యాత్ర చేశారని చెప్పుకుంటున్న రాహుల్ గాంధీ తమ మిత్రపక్షం నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై పట్టనట్టు ఉంటున్నారని కవిత విమర్శించారు. కర్ణాటకలో కొనసాగుతున్న హిజాబ్ వివాదంపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని రాహుల్ గాంధీ వెల్లడించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏవేవో హామీలు ఇస్తుందని, కానీ ఎన్నికల తర్వాత వాటిని విస్మరిస్తుందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుపై కవిత స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి మరికొంత సమయం ఇస్తామని ఆమె చెప్పారు. ఆలోగా అమలు చేయకపోతే ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వంతో పోరాడతామని చెప్పారు. యేసుక్రీస్తు పుట్టినరోజును గొప్పగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. క్రిస్మస్ సందర్భంగా సికింద్రాబాద్లోని వెస్లీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆశీర్వచనం చేశారు బిషప్. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. డిసెంబర్ 1 నుంచి మరి యేసుక్రీస్తు పుట్టినరోజు వరకు కూడా మొత్తం ఆ దేశమంతా, ప్రపంచమంతా కూడా హాలిడే మూడ్లో ఉండటమే కాకుండా మరి యేసుక్రీస్తుని ప్రార్థన చేసుకోవడం అనేది సర్వసాధారణంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. మరి ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా సమాజం పట్ల, ఇతరుల పట్ల ఒక స్నేహభావంతో, ఒక ప్రేమ భావంతో, అందరూ బాగుండాలనేటువంటి ఒక మంచి హృదయంతో మరి ముందుకు
దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నటువంటి ప్రజలందరికీ యేసుక్రీస్తు దీవెన లభించాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సిద్దిపేటలోని సిఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. చర్చి ఫాదర్లు ఆయనకు ఆశీర్వచనం అందజేశారు. ప్రేమ భావాన్ని, సేవా తత్పరతను, క్షమా గుణాన్ని బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు అని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్ సోదరులు ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. సిద్దిపేటలో క్రిస్టియన్ భవనం నిర్మించుకున్నామని తెలిపారు. 23 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఇదే చర్చిలో మీ మధ్యనే ప్రార్థనలు జరుపుకుంటామని పేర్కొన్నారు. ఏ సమస్యలు ఉన్నా మీకు ఓ అన్నలా, ఓ తమ్ముడిలా అండగా ఉంటానని హామీనిచ్చారు. అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ పేరు పేరున హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఇంకా శుభాకాంక్షలు చెప్పాలని ఎంతో సంతోషంగా మీ అందరి దగ్గర రావడం జరిగింది. ఇప్పుడే మా మిత్రులు చెప్పినట్టు గత 23 సంవత్సరాలుగా ప్రతి క్రిస్మస్ 25వ తేదీ ఈ చర్చిలో నేను విధిగా వచ్చి మీ అందరి మధ్య ఈ పండుగ ఆనందోత్సాహాల మధ్య సంతోషంగా జరుపుకుంటూ ఉన్నాం. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ చాలా ఘనంగా ఈ క్రిస్మస్ వేడుకలు దేశాన ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉన్నారు. మరి ఈ క్రిస్మస్ మన యేసు ప్రభు దయతో మీ అందరి జీవితాల్లో ఇంకా కొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని, మరింత సంతోషాన్ని ఇవ్వాలని, ఈ సంవత్సరం ఇంకా కొత్త వెలుతురు మీ అందరికీ ప్రసరించాలని చెప్పి ఆ భగవంతుని, ఆ యేసుక్రీస్తుని ప్రార్థిస్తూ, మరి ఈ క్రిస్మస్ అనేటువంటిది మనకు యేసు ప్రభువు ఎప్పుడైనా చాలా మంచి బోధన చేశారు. ఆయన పేదల పక్షపాతిగా, పేదలను ఆదుకోవాలని, అందరినీ సమానంగా చూడాలని, మంచి మనసును కలిగి ఉండాలని ఆయన చాలా చక్కటి తన సంకీర్తనల్లో వారు చెప్పడం జరిగింది. మనం మరి వాటినన్నింటినీ కూడా పాటిస్తూ అందరిని కూడా ఆపదలో ఉన్న వారికి, తోటి వారికి చేయూతను అందిస్తూ ముందుకు సాగుతాం. మన సిద్దిపేటలో కూడా చక్కటి క్రిస్టియన్ భవనం కూడా నిర్మించుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. భవిష్యత్తులో మరి మీరందరూ ప్లాన్ చేస్తే ఇక్కడ కూడా ఒక మంచి కన్వెన్షన్ సెంటర్ నిర్మిద్దాం. దానికి కూడా నా వంతు సహకారం పూర్తి స్థాయిలో అందిస్తాను. ఆ ప్రభువు, ఆ భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు పెద్దాంబర్పేటలో దేవుని స్పర్శ మందిరంలో ఎఫ్ఎఫ్రా మినిస్ట్రీస్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. తోటి నగర వాసులకు బ్రదర్ ఎఫ్ఎఫ్రా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు జననం సమస్త మానవాళికి దేవుడు అనుగ్రహించిన అత్యున్నత బహుమానమన్నారు. మనుషుల జీవితాలను తన ప్రేమ త్యాగంతో ప్రభావితం చేసి వారికి సమాధానాన్ని, సంతోషాన్ని ఆగ్రహించే దైవ కుమారుడు యేసయ్య అని తెలిపారు. మానవత విలువలు పతనమైపోతున్న లోకంలో క్రీస్తు మార్గం ఒక గొప్ప ఆశాకిరణమన్నారు. ఎవరి హృదయంలో ఆ వెలుగు ఉదయిస్తుందో వారు పరివర్తన చెంది శాంతి సమాధానంతో పరోపకారులుగా జీవిస్తారని వెల్లడించారు. యేసునాథుని కనికరంతోటి ప్రజలందరూ అనుభవించాలని ఆశిస్తున్నాను. అనాథలను, నిరాదరణకు గురైన వారిని వాక్యంతో ధైర్యపరుస్తూ ఆదరిస్తున్నారు. ఈ 2023 క్రిస్మస్ శుభాకాంక్షలు రిపోర్టర్స్గా మీ అందరికీ, అలాగే మీ యాజమాన్యాలకి. అదే సమయంలో ఈ హైదరాబాద్ పట్టణంలో, ఈ జంట నగరాల్లో ఉన్న 1 కోటికి పైగా ఉన్న ప్రజలందరికీ కూడా క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈ నూతన మందిరంలో మొట్టమొదటిసారి జరిగిన ఈ క్రిస్మస్ వేడుకలు వేలాది మందిగా వచ్చి వారు దేవుని యొక్క ప్రబోధాలను విని మానవాళి మనుగడ కోసం కావలసిన ప్రేమ, శాంతి, సమాధానం, క్షమాగుణం వారందరూ కూడా కలిగి సమాజంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు రావాలని కోరుకుంటున్నాను. ఈ క్రిస్మస్ కానీ, లేక ఇక్కడ కట్టబడిన చర్చ్ కానీ, లేక మేము చేసే సేవ అంతా కూడా కేవలం దేనికోసం అంటే సమాజంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు రావాలి అని. సొంత కుటుంబస్తులే ఒకరి కోసం ఒకరు ప్రేమ లేని, స్వార్థంతో బ్రతుకుతున్న ఈ రోజుల్లో క్రిస్మస్ చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా పరలోకం నుండి మన కొరకు దిగి వచ్చాడు, మనందరినీ కూడా ఒక్కటిగా చేయటానికి. ముఖ్యంగా మనలాంటి దేశాల్లో కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా ఎంతో విభేదాలతో మనుషులు బ్రతికే ఈ సమాజంలో అందరూ ఒక్కటని, ఆ దేవుని ప్రేమతో నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించని చెప్పిన దేవుని మాటని నెరవేర్చేటట్లుగా మన దేశం అంతా కూడా ఆ మార్గంలో నడవాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. अपने जैसे दूसरे को प्यार करने के लिए यीशु मसीह ने बोला है, वही हमारा ध्येय है। और जैसा हम बाजू वालों को
पड़ोसी वालों को जैसा हम प्रेम कर सकते हैं वही हमारा प्रभु ने किया। हम वही करने के लिए हमारा मास्टर जी अपना भैया यशोधरा जी ने निर्णय करके दो आदमी से शुरू करके ये प्रेम बांट के आ रहा है। अभी हम ये ऐसा उफाल के अभी हज़ारों आदमियों ऐसा ये इस प्रेम में चल रहा है और यही प्रेम पे हमारा देश पूरा जाति और विभिन्न प्रकार प्रांतियों बोल के विभाजित हो रहा है। इन सभियों को इकट्ठा करके हमारा यीशु मसीह पूरा जैसा प्रेम कर रहा है वैसे ही हमारा प्रेम बांटने के लिए हमारा ये एफएफरा मिनिस्ट्रीज अपना ये पेदंबरपेट रंगारेड्डी जिला में है। ये मतलब ये नया मंदिर बना हुआ है। इस नया मंदिर में ऐसी पहली बार अपना మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పోలుస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి చురకలంటించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి సెలవు దినం రోజున కూడా పనిచేస్తున్నారని, కానీ కేసీఆర్ పనిదినం రోజున కూడా సెలవు తీసుకున్నారని విమర్శలు గుప్పించారు. సెలవు దినాలుగా నడిచిన గత సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని దినాలు పనిచేసే దినాలుగా, సెలవు దినాలు కూడా ప్రజల కోసం అవసరమైనప్పుడు పనిచేయాల్సిన దినాలుగా నడుస్తున్న ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వంలో మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారు అని పేర్కొన్నారు. ఈ ప్రభావం లోక్సభ ఎన్నికల్లో కనిపిస్తుందని, సుమారు 14 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్కు సంబంధించిన కేసులో మరో 3 అరెస్ట్ అయ్యారు. నగరంలోని సరూర్ నగర్కు చెందిన విద్యార్థి అవినాష్ రెడ్డి, యూసఫ్గూడకు చెందిన సుధాకర్, పవన్లను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచారు. కాగా ఈ వ్యవహారంలో నమోదైన 2 కేసుల్లో ఇప్పటి వరకు 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ ఫైనల్ సమయంలో అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ధ్వంసం, దాడి ఘటన కేసులో అరెస్టైన పల్లవి ప్రశాంత్కు 2 రోజుల క్రితం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ ఠాణాకు హాజరై సంతకాలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఆర్టీసీ బస్సులపై దాడి, ధ్వంసం కేసులో 12 మంది నిందితులు సైతం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మేడారం జాతరకు ఇంకా 2 నెలల సమయం ఉండగానే భక్తులు అప్పుడే పోటెత్తుతున్నారు. కరోనా కేసులు పెరిగితే మళ్లీ రాలేమన్న భయంతో తండోపతండాలుగా తరలివస్తున్నారు. వరుస సెలవులు రావడంతో ఏకంగా 1,00,000 మంది వడదేవతలను దర్శించుకున్నారు. సమ్మక్క సారలమ్మ దేవతలకు పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం మొక్కులు చెల్లించుకున్నారు. అపార జనసందోహం, అరకొర ఏర్పాట్ల కారణంగా మేడారానికి వచ్చిన భక్తులు ఆదివారం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జాతరకు ఇంకా 2 నెలల సమయం ఉండటంతో ఇటీవలే ప్రభుత్వం జాతర నిర్వహణకు 75 కోట్ల రూపాయలు కేటాయించింది. టెండర్ల ప్రాసెస్ నడుస్తుంది. ఇంకా పనులేవి మొదలు కాకపోవడంతో సరైన సౌకర్యాలు లేక భక్తులు అవస్థలు పడ్డారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో ఓ దశలో దేవతల గద్దెల వద్ద తోపులాట జరిగింది. మేడారం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ప్రైవేటు వెహికల్స్ కనిపించాయి. కన్నేపల్లి రోడ్డు వైపు వాహనాలు పార్కు చేసుకోవడానికి పోలీసులు అనుమతించడంతో అక్కడి నుంచి గద్దెల వరకు భక్తులు కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. మరోవైపు అకస్మాత్తుగా పెరిగిన రద్దీతో అధికారులు కూడా తలలు పట్టుకున్నారు. షేక్పేట్ పరిధిలోని వినోబా నగర్లో విషాదం నెలకొంది. వీధి కుక్కల దాడిలో 5 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ నెల 8వ తేదీన శరత్ అనే బాలుడు తన గుడిసెలో నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో వీధి కుక్కలు ఆ బాలుడిపై దాడి చేశాయి. తీవ్ర గాయాల పాలైన బాలుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాలుడు చికిత్స పొందుతూ సోమవారం ఉదయం చనిపోయాడు. శరత్ మృతితో అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వీధి కుక్కలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాలను పొగమంచు కమ్మేసింది. ఢిల్లీలో ఉష్ణోగ్రత 9.4 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. ఈ కారణంగా రహదారిపై ప్రయాణాలు అత్యంత కష్టంగా మారాయి. మరోవైపు పాలం విమానాశ్రయంలో ఎదురుగా కొద్ది మీటర్ల దూరంలో ఉన్న వస్తువులు కూడా కనిపించినంత దట్టంగా పొగమంచు కమ్ముకుంది. దీంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఇక్కడ రన్వేపై విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. దీంతో అత్యవసరంగా టేకాఫ్ కావాల్సిన విమానాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. పలు జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇప్పటికే ఈ విమానాశ్రయానికి వస్తున్న పలు విమానాలను దారి మళ్లించారు. ప్రయాణికులు ఫ్లైట్ స్టేటస్ ను తరచూ చెక్ చేసుకోవాలని స్పైస్ జెట్ కోరింది. పొగమంచు వల్ల తమ సేవలపై ప్రభావం పడుతుందని వెల్లడించింది.